జిల్లా తునికాకు బోనస్ కార్మికులకు వెంటనే చెల్లించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వాజేడు వెంకటాపురం మండలాలకు సంబంధించిన కార్మికులతో నేడు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అనంతరం అటవీ శాఖ డివిజనల్ కార్యాలయంకి చేరుకుని కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరామరెడ్డి మాట్లాడుతూ 2016 సంవత్సరం నుండి తునికాకు కార్మికులకు చెల్లించాల్సిన సొమ్ము చెల్లింపులు స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని, దీంతో లబ్ధిదారులకి సొమ్ము చెల్లింపులు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికే చెల్లింపులు జాప్యంపై సిపిఎం గిరిజన శాఖ ద్వారా అధికారులకి సమాచారం అందించిన చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు లబ్ధిదారులకు చేరలేదని, అటవీ శాఖలో కింది స్థాయి ఉద్యోగుల నిర్లక్ష్యంతో బోనస్ సొమ్ములు ఇంకా లబ్ధిదారులకు జమ కాలేదు అని, నెలలు గడుస్తున్న చెల్లింపుల జాప్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కొప్పుల రఘుపతి, యానం వాసు, వంక రాములు, కుమ్మరి శ్రీను, నాయకులు దామోదర్, కట్ల నరసింహాచారి, గ్రామస్తులు పాల్గొన్నారు. బోనస్ కోసం వెంకటాపురం డివిజన్ పరిధిలో ధర్నా చేస్తా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైనటువంటి 2 మండలాల తునికా కార్మికులకు, అదేవిధంగా పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి గారికి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాసు గారికి, అదేవిధంగా మండల కార్యదర్శి వెంకటాపురం శ్రీను గారికి, మాజీ జడ్పీటీసీ రాములు గారు మరియు దామోదరు, ఇంకా హాజరైనటువంటి నాయకత్వానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తునికాకు బోనస్ చెల్లించాలి అనేటువంటి డిమాండ్ తోటి మనం ఈ ధర్నా చేస్తా ఉన్నాం. 2016 నుంచి పట్టే డబ్బులు లిస్టు, పడల లిస్టు ఉంటుంది కదా, ఈ 2 లిస్టులు ఇవ్వమని అడిగినాం. ఇస్తే వెళ్దాం, లేకపోతే ఇక్కడ బియ్యం తీసుకుందాం, కూరగాయలు ఇక్కడే మీ అందరు కొండొచ్చు, వండుకుందాం, తిందాం, ఉందాం. ఈ నినాదండి. హలో హలో సంవత్సరం కోసినటువంటి డబ్బులు కట్ట లెక్కేసిన తర్వాత డబ్బులు చెల్లించి నెక్స్ట్ ఇయర్ బోనస్ ఇవ్వాల్సినటువంటి అధికారులు ఇవ్వట్లేదు. ఇప్పుడు నాకు తెలిసి కట్ట డబ్బులు ఎప్పుడు కూడా ఆపిన చరిత్ర లేదు. ఉందా అమ్మా? ఇప్పుడు వచ్చేమంటారు పారిశ్రామిక ఇంకా 6 రోజులు పడదా అంటున్నారు. అసలు 4 రోజులు ఎందుకు పట్టాలి? అసలు ఇవాళ టెండర్లు పిలిచే దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల, టెండర్లు లేటుగా పిలవడం వల్ల ప్రూనింగ్ జరగలేదు. ప్రూనింగ్ జరగని కారణం చేత ఈ సంవత్సరం వచ్చినటువంటి వర్షాలు ఏవైతే ముందు వచ్చాయో దాని కారణం చేత ఇవాళ ఆకు